నువ్వు గనక ఈరోజు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు మనం డేట్కి వెళ్ళాం. ఇలా చూడు, నీకు చాలా సింపుల్ గా అర్థం అయ్యేటట్టు చెప్తాను. నువ్వు డబ్బులు ఇస్తావంటే నేను ఎక్కడికైనా వస్తాను. ఏంటి? నీకు అంత పెద్ద సీనే లేదు సరేనా? ఏంటి గుడ్లు అప్పకించుకుని చూస్తున్నావు? అసలు నువ్వు ఒక గర్ల్ ఫ్రెండేనా? ఎప్పుడు చూసినా చిటపట్లాడుతూ ఉంటావు. ఏంటి ఆ వెధవని తిట్టడానికి నీకు వేరే తిట్లే తెలియవా? ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కదా, నన్ను ఓదార్చండి. ఆ గుంటె నాకు వద్దని నేను ఆ రోజే చెప్పాను. అసలు వాడి దగ్గర ఏముందని లవ్ చేసావే? వాడు చూడటానికి కెంటక కూరలాగే ఉన్నా. పళ్ళు రాలుతాయి. దీనికి పిచ్చి ముదిరింది. అందులో తప్పే ఉంది. నాకు కెంటక కూర లాంటి హ్యాండ్సమ్ అయిన అబ్బాయిలంటేనే ఇష్టం. అపార్థం చేసుకోకు. అలాంటి వాడు ఈ ప్రపంచంలోనే లేడట. ఏ జీవితం రా మిస్టర్ కెన్ లాంటి అబ్బాయి నా జీవితంలోకి ఎప్పటికీ రాడనుకుంటా. ఈ ప్రపంచంలో తను ఎక్కడున్నా నేను తన్ని వెతుకుతాను. నాకంటూ ఒకడు పుట్టుంటాడా ఏంటి? ఇందులో మ్యాగ్నెట్ పెట్టి కొడదామా? నెత్తి నుంచి నెత్తురు కారాలి. హాయ్, నువ్వు ఏం చదువుతున్నావు? అదేంటంటే ఎందుకు నేను కొట్టకుండా ఏం చేస్తారు? ఈ ప్రపంచంలో అంతా ఇటువంటి విధవలే ఉంటారా అంటే? అంతా నా తోలరాత. నాకొచ్చే కోపానికి ఎవరైనా చేతికి చిక్కితే చేతికి కొట్టేస్తాను. మిస్ మోమో అయాసే, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఎందుకు 2 సార్లు అదే చెప్తున్నావు? మీలాంటి అమ్మాయి నాతో మాట్లాడుతోందంటే దానికి ఒకే ఒక కారణమే ఉంటుంది. అదేంటో నాకు తెలుసు. అరే తమ్ముడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీలాంటి వాళ్ళంతా అందుకు పనికి రారులే. మర్యాదగా వెళ్ళిపో. నేను మాట్లాడేది దీని గురించి. మన ప్రెసిడెంట్ ఇంతకు ముందే మార్స్ కి వెళ్లారు. ఆయన ఏలియన్స్ ని కూడా చూసారట. ఏమవుతున్నావు? మీరు కూడా అకల్ట్ ఫ్యానే కదా? నేను యూఎఫ్ఓలు ఏలియన్లంతా నమ్మనురా. చెప్పేది పూర్తిగా వినండి. ఇది యుఏపి, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినోమినా. సరే అయితే నాకేంటి? యుఏపీస్ ఉన్నట్టు యుఎస్ మిలిటరీ వాళ్ళు కనిపెట్టారు. స్పేస్ ఫోర్స్ ని కూడా పంపిస్తున్నారు. జపాన్ కూడా ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్స్ ని సిద్ధం చేస్తున్నారు. మీకు అర్థం కాలేదా? స్పేస్ లో యుద్ధం ప్రారంభమవబోతోంది. సరేలే. ఏంటి? అయ్యో, అంతేకాదు నెస్సీ కొత్త ఫోటో కూడా ఇందులో ఉంది, చూడండి. అంతేకాదు లెఫ్టినెంట్ కల్నల్ జిమ్ చానర్ ఇంకా స్కిన్ వాకర్ గురించి కూడా రాసుంది. కొద్దిసేపు నోరు మూసుకో. నిన్నిప్పుడు ఇవన్నీ చెప్పమన్నాడు. పునరుత్పత్తి చెయ్యాలంటే మాకు మీ బనానాస్ కావాలి. మనం ఇప్పుడు లైంగిక చర్యలో పాల్గొనబోతున్నాం. అది జరిగిన తర్వాత నీ యూట్రస్ ని బనానాని తీసుకుని. మీరేమీ చేయనక్కర్లేదు. ఇంతకు ముందు ఒక దరిద్రుడిని డేట్ చేశాను, కానీ వాడి చిటికెన వేలు కూడా నా మీద పడలేదు. మిస్టర్ కేన్ లాంటి వాడితోనే నేను కన్యత్వాన్ని కోల్పోతాను. మీలాంటి ఏలియన్స్ కి నేను ఛాన్స్ ఇవ్వనురా. నీలో కోరికలు రేకెత్తించడానికి సైనోకైనసిస్ ని వాడి బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తాం. ఇప్పుడెలా ఉంది? నీ శరీరంలో వేడి పెరిగిందా? మన సైకోకైనసిస్ ని తను ఎదిరిస్తోందా? తన స్పిరిచువల్ పవర్ చాలా ఎక్కువగా ఉంది. సరే రండి, మనం ప్రారంభిద్దాం. ఎవరో కాల్ చేస్తున్నారు. ఈ మనుషులు ఎప్పుడు తప్పుడు సమయంలో కాల్ చేస్తారు. క్షమించండి. చూశాను, దాని దగ్గర నేను ఇరుక్కుపోయాను. అది నన్ను స్ట్రక్ చేసింది. కరెక్ట్ టైం కొంచెం
దయచేసి వచ్చి నాకు హెల్ప్ చేయరా. ముందు మీరెవరో చెప్పండి. సెల్ ఫోన్ లోంచి మీరు బయటికి ఎలా వచ్చారు? ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర కూడా లేదు. నీ చిట్టెలకని నాకిచ్చేయ్. అరే నాయన ఏంటిది? చెప్పేది బాగా విను మనిషి. ఈ చోటికి నువ్వు అనుమతి లేకుండా వచ్చావు. మర్యాదగా నువ్వే బయటికి వెళ్తావా లేక నేనే పంపనా? నీ బనానాని నాకు ఇచ్చేయి. అరే నాయన 6 సెన్స్ ఆర్డర్. ఇంత వేగం పైన సైకోకైనసిస్ ఉపయోగించలేదు. నువ్వు తన బనానాని దొంగిలించా. నువ్వు ఒక దొంగవి. సెర్పోగ్రామెట్రీ. నీకేం కాలేదుగా? ఇంత దూకుడున్న మనిషిని మేము ఎప్పుడూ చూడలేదు. మాకు మనుషులతో స్నేహపూర్వక బంధం ఉంది. మర్యాదగా బనానా ఇచ్చేయి. సరే నేను ఇస్తాను. నా దగ్గర నుంచి ఏమైనా తీసుకోండి. ఇన్నాళ్ళు ఏలియన్స్ ని కలవాలని ఆశించాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ని చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. ఏలియన్స్ ని కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను. నా చిన్న వయసు నుంచే ఆకాశంలో ఒక యూఎఫ్ఓనైనా చూడనా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ మీరెప్పుడు రాలేదు. మిమ్మల్ని చూడాలని నేను ఎంతగా పిలిచినా కూడా మీరు అసలు నా కంట పడలేదు. నాతో చదువుకున్న వాళ్ళు నన్ను ఎగతాళి చేసినా కూడా ఏలియన్స్ పై ఉన్న నమ్మకం నాకు తగ్గలేదు. ఈ ప్రపంచంలో ఎవరు నన్ను మనిషిగా కూడా లెక్క చేయలేదు. కానీ మిస్ అయాసి అలా కాదు. మొదటిసారిగా నన్ను సపోర్ట్ చేయడానికి తను వచ్చింది. తన మీద చెయ్యి పడితే నిన్ను వదిలేదే లేదు. నీ చిటికిన వేలు కూడా తన మీద నేను పడనివ్వనురా. తనని కాపాడటం కోసం నేను ఒక మాస్టర్ గా మారడానికి కూడా ఆలోచించాను. కమ్ ఆన్ అంతేరా బుడ్డోడా. వీళ్ళకి నీ సత్తా చూపించు. కానీ మిస్ అయాసే నేను కాపాడలేనేమో. అరే ఇంతసేపు ఆగావు కదరా. నీలాంటి వాడితో మేమెప్పుడు స్నేహం చెయ్యం. అర్థమైందా? అంతేకాకుండా మాకు మగాళ్ళ కంటే ఆడవాళ్ళంటేనే ఇష్టం. సరే, నీలో మళ్ళీ కోరికను రేకెత్తిస్తా. నీ చీని రిలీజ్ చేయి. అవేమీ వద్దు. ప్రతిరోజు దాని వల్ల నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇకపై నేను చేయను. చిట్టి తల్లి ఏమంటున్నావు? నువ్వు చీని రిలీజ్ చేస్తే ఎటువంటి హాని ఉండదు. దుష్టశక్తులు ఏవి నీ దగ్గరికి రావు. దానికంటే ముందు నీ పొత్తె కడుపుని దృఢంగా ఉంచుకో. ఆ తర్వాత నుంచి తలపైన ఉన్నట్టుగా ఇమాజిన్ చెయ్యి. కుదరదు. నేను ఇక చేయను. మమ్మో, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. నాకు మీరు నచ్చలేదు. ఆ రోజు జరిగిన విషయాలెందుకు నాకు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. నన్ను క్షమించండి బామ్మ. ఆ రోజు నేను అలా ప్రవర్తించిన దానికి చాలా బాధపడుతున్నాను. నీ పొత్తె కడుపుని బాగా దృఢంగా ఉంచుకో. పవర్ని తను ఎదుర్కొంటోంది. ఇది ఎలా సాధ్యం? ఒకవేళ మేము తన బ్రెయిన్ ని ఓవర్ స్టిమ్యులేట్ చేయడం వల్ల తన చక్ర పవర్స్ యాక్టివేట్ అయ్యాయేమో. అయితే ఇదంతా నిజమేనా? నా బామ్మ ఒక రియల్ స్పిరిట్ మీడియం. చాలా థాంక్స్ బామ్మ. ఇప్పుడు ఈ చూస్తే మళ్ళీ ఇక్కడికి రాకండి. ఏంటిది? అదొక యూఎఫ్ఓ కదా? రే బుడ్డడా, నీకేం కాలేదుగా? ఫ్లైట్ నుంచి వెళ్ళిపోదాం. రే ముసలి, పిచ్చి ముసలి, ఏం చేస్తున్నావే? మర్యాదగా ఈ అబ్బాయి శరీరంలోంచి వెళ్ళిపో. ముసల్దానా? నువ్వెవరో మర్యాదగా చెప్పు. శాపం అలాగే ఉంది. ఆ చిట్టెలుకని ఇప్పుడు నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అది నా దగ్గర ఉన్నంత వరకు వాడు నా శాపం నుంచి నీకది దక్కాలంటే ఆట నలుగుతా. ఒకవేళ నాతో తలపడాలంటే అక్కడికి రాలే చూసుకుంటా. నేను అసహ్యమైన దాన్నా? పోవే ముట్టల మొహమా. వీడి చిట్టెలికి తిరిగిచ్చేయ్. మనం ఇక్కడి నుంచి తప్పించుకోకపోతే చచ్చిపోతాం. రే బుడ్డడా, గట్టిగా పట్టుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
జరుగుతుంది అనుకోలేదు. ఇవి చేసిన పనికి ఇకపై ఏలియన్స్ లేవని నమ్మకుండా ఉండలేను. దయ్యాలున్నాయని నేను నమ్ముతున్నాను. అది నన్ను శపించింది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు. ఇంకొకసారి నువ్వు నీ కంట్రోల్ని కోల్పోతే నేను నా పవర్స్తో దాన్ని అడ్డుకోలేను. నన్ను క్షమించు. నా యూనిఫామ్, నా వాలెట్, నా ఫోన్ అన్నిటినీ పోగొట్టుకున్నాను. ఈ శాపం నుంచి నాకు విముక్తి ఎలా కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ముసలి దాన్ని 4 పీకాలి, వేరే దారే లేదు. తనేగా నిన్ను శపించింది. అలా అంటావా? సరే, నేను ఒంటరిగా అయినా ఆ చోటుకి వెళ్తాను. ఏంటి ఇప్పుడేనా? మిస్ అయాసే, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నా డ్రెస్ వేసుకెళ్ళండి. అయితే నువ్వు కూడా నన్ను అలాగే చూస్తున్నావా? ఇక్కడ జరిగిన అన్నిటికీ ఆ, నేను మాత్రమే బాధ్యుణ్ణి. ఇకపై మీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎలాగైనా సరే నేనే ఆ టనల్లోకి వెళ్ళి జరిగిన విషయాలన్నిటినీ మార్చాలి. పర్వాలేదు, నేను కూడా వస్తాను. నన్ను తీసుకువెళ్ళు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను గనక లేకపోయింటే ఈ పాటికి చచ్చేవాడివి. నాలాంటి వాడికి మీలాంటి అమ్మ హెల్ప్ చేస్తుందా ఏంటి? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఇదిగో, నువ్వే వేసుకో. వెళ్దామా? నన్ను క్షమించండి, నేను కాస్త విచిత్రమైన వాడినే. దయచేసి మీరు ఈ డ్రెస్ని వేసుకోండి. మిమ్మల్ని ఈ పోజులో చూస్తూ నేను మాట్లాడలేను. నా గుండె ఎందుకు ఇంతలా కొట్టుకుంటోంది? ఛాన్స్ లేదు. మిస్టర్ కెంట్ అక్క కూడా చెప్పి అదే మాటల్ని వీడు కూడా ఇప్పుడు చెప్పాడు. అయ్యో, నేనేం చేస్తున్నాను? కంట్రోల్. సరే కానీ నీ పేరేంటో చెప్పు. నువ్వు చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదు. పేరు తెలీదా? నా పేరు కెంట్ అకకురా. Wait for second episode.